శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్స్. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం ఎక్కడ పోతున్నాం, విజయవాడ. సో గైస్, మేమైతే విజయవాడ వెళ్తున్నాము. అండ్ అక్కడ దర్శనం ఎట్లయితుంది అదన్నీ వ్లాగ్ లో తీసి చూపించబోతున్నాను మీకు. అండ్ మనమైతే ఇప్పుడు బీబీనార్లో ఉన్నాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు బ్లాగ్ డైరెక్ట్ విజయవాడ నుంచి చేసేద్దాము, ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి. అండ్ మన ఛానల్కి ఎవరైనా వస్తే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియో మటుకు. అండ్ గంటనే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో వీడియో మటుకు ఎండ్ దాకా చూసి. సో మనమైతే ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతున్నాం. రైట్, స్టార్ట్. సో గైస్, వీడియో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మధ్యలో తీసి చూపిస్తాను మీకు కూడా. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అప్పటి వరకు స్టేట్ ఉండి అంతే. గైస్, రోడ్ చూడండి ఎట్లున్నది, ఘోరంగా ఉన్నది. ఇదిగో ఏం కనిపిస్తుంది. అమ్మ బాబాయ్, సంపత్ ఎట్లుంది రోడ్డు? భయపడుతుండే ఆయన, అందుకే ఏం నోరు కూడా తెలుస్తలేడు. గైస్ చూడండి, ట్రైన్ పోతుంది. సంపత్ ఏమనుకున్నాడా? మనిషి పోతుంది అనుకో. పైన బ్రిడ్జ్ ఉంది, అందుకే పాటలు కూడా దేవుడు పెట్టినాం భయపడొద్దని. సంపత్ సంపత్ ఇదోరా, ఇదేరా ట్రైన్, ఇదే కదా చూసి భయపడ్డాను. మా ప్రసాద్ కి ఇష్టమైన పాట ఇది, పికప్ లైన్. గైస్, మేమైతే రీచ్ అయిపోయినాము. ఇక్కడ మనం స్నానాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడే స్నానాలు కూడా చేసేసుకొని సో 3 o'clock రీచ్ అయిపోయినాం. ఇప్పుడు 3:20 ఎంత అవుతుంది. సో వితిన్ 15-20 minutes లో రెడీ అయిపోయినాము. అండ్ ఏంటంటే జనాలు అయితే ఎట్లున్నారంటే గైస్, మేము రోడ్డు మీద ఇందాక చూస్తున్నాము, అంటే తిప్పుకొని వస్తున్నాం కార్ పార్కింగ్ లోకి వస్తుంటే అప్పటికి లైన్ లో వెళ్ళిపోతూనే ఉన్నారు 3 o'clock. అండ్ ఇప్పుడు కూడా చూడండి పార్కింగ్ దగ్గర, ఇది చూడండి పార్కింగ్ దగ్గర అందరూ ఏంటంటే, ఇప్పుడు నేను లోపల ఉన్నా కాబట్టి అర్థమైతలేదు, బయట చూడాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు వీకెండ్ కదా కొంచెము, అండ్ నవరాత్రులు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు 2-3 days లో అయిపోతుంది కాబట్టి సో చాలా మంది రష్ ఉన్నారు. మాకు చూడాలి దర్శనానికి ఎంత టైం పడుతుందో చూసుకోవాలి. ఇప్పుడు మా వాళ్ళు ఇంకిద్దరు రావాలి, రెడీ చేసినాక ఇంకా వెళ్ళిపోడే, దర్శనానికి వెళ్ళిపోడే. సో ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం గైస్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి. ఇగో ఎంతసేపు చూడు, ఇప్పటికి 15 నిమిషాలు అయింది గైస్. ఇదిగోండి, ఇగో తీసుకో. ఏం ఓపెన్ చేస్తావు, ఇంకేముందల్లా సంసారం అంతా గంట సేపు చేస్తాడు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఎట్లా చేస్తాడో ఏమో అర్థం కాదు. ఆటో అన్న కూడా వెయిటింగ్ అన్న. ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. నువ్వు వచ్చి చూడండి గైస్, అరగంట అయింది, అయినా కూడా ఇంకా రెడీ కాలే. మళ్ళీ నువ్వే కదా రాత్రి వచ్చేటప్పుడు లేట్ చేసినావు. 8 అంటే 9 చేసినావు. అందరు చూడు, అందరు రెడీ కూర్చురు. వీడు ఒక్కని వల్ల నాడు చెప్పులు ఇప్పేసాయి. గైస్, ఆటో అయితే ఎక్కేసినాము. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే దర్శనానికి ఆటో తీసుకొని ఇట్లనే పోయినాము. కాకపోతే లాస్ట్ ఇయర్ ఎంత అయిందిరా టైము? 6 అయింది, 4:30, 6, 5 అయిందా? నేను వచ్చినా కాబట్టి జల్ది అవుతుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నేను వచ్చినా కాబట్టి జల్ది అవుతుంది. 8 గంటలకు రమ్మంటే 10 గంటలకు వచ్చినాం. పోతున్నాం మనం అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ఆటో అన్న అయితే చాలా మంచోడు ఉన్నాడు, మమ్మల్ని సీదా దర్శనం లైన్ తిప్పుతా ఉంటుంది. యూట్యూబ్ ఎప్పుడో ఓపెన్ చేసినారా నాయన, ఎప్పుడో ఓపెన్ చేసినా, ఇప్పుడు కాదు.
అన్నా ఎంత టైం పడుతుంది దర్శనానికి? 1.5 hour అవుతుందంట. చూడండి 3 o'clock దింపినట్టు ఆల్రెడీ ఒకరిని దింపితే ఇందాక వదిలిరంట 1.5 hour ఈజీగా అవుతుందంట. ఇప్పుడే అంటే మార్నింగ్ 3 o'clockకి అర్థం చేసుకోండి. ఇక మనం పోయి ఎన్ని గంటలు అయితే చూద్దాం. ఇక शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति ఆటోలు ఇక్కడనే దిగి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయినాం మేము. ఈ ఇయర్ కూడా కాకపోతే కొంచెం జల్దీ వచ్చినాం ఈ ఇయర్ అంతే. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని లైన్లోకి వచ్చాం చూడండి. ఇక ఎంత రష్ ఉన్నారు. సింహరథమే నీదమ్మ అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవానీ. దర్శనం అయితే అయిపోయింది గైస్. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాము. కూర్చున్నాం, దర్శనం అయిపోయింది. ఇక సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే వచ్చినాం మేము. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఎన్ని గంటలకి 3:30 పోయినాం కదా. ఒకసారి అది ఓపెన్ చేయి. స్నానం గిన్నం చేసుకుని 3:30కి అయితే పోయినాము. 3:30 పోతే ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది కదా మనకి. 1.5 hour అయిపోయింది. 1 hour అయిపోయింది గైస్. 1 hour అయిపోయింది. ఇక మజాక్ చేస్తుండే ఇప్పుడు మజాక్ చేస్తున్నాడు. 5 వరకు అయితే కింద ఉన్నాం. 5 వరకు అంతే కదా. ఇప్పుడు ఎక్కడ పోతున్నాం? సూర్యలంక బీచ్. సూర్యలంక. ఓకే గైస్, సూర్యలంక అంటే పోతున్నాము. పోయి చూసేసి ఎట్లా ఉందో చూద్దాం బీచ్ కూడా. రైట్ గాయస్, ఒంగోలు మెయిన్ రోడ్లో అవుతున్నాం. ఇదిగోండి ఒంగోలు. ఇది ఇక్కడ టిఫిన్ సెంటర్లో దోశ ఎంత పెద్దగా ఉన్నది. దోశ ఎంత పెద్దగా ఉన్నది దోశ. ఈ బాబు బోండ తింటుండు, బోండలే కావాలని కదా. బోండలకి అయితే తీరా. ప్రసాద్ తినేసినావా? చాలా ఫాస్ట్ ఇక అబ్బాయి, అన్నిట్లో ఫాస్ట్ ఉంటాడు. ఇట్లనే నీకు ఏముంది? ఆనియన్ బోండా. మన దోశనే సూపర్ ఉన్నది పెద్దగా. టేస్ట్ ఎట్లుంది? బాగుందా? బాగుందంట. మనం పోయి టేస్ట్ చేద్దాం. సో గాయ్, సూర్యలంక అయితే వచ్చేసినాం. చూడండి ఇదిగోండి వెనకాల చూడండి బీచ్ వ్యూ. మనమైతే ఇప్పుడు ఆడికి పోతున్నాము. పోయి చూద్దాం ఎట్లుంది ఏంది అని చెప్పేసి. వ్యూ జర మంచిగా ఉంది బ్రో. హాయ్, మన సంపత్ వాళ్ళ ఫ్రెండ్ అన్న ఇక్కడే ఉంటాడు. సూర్యలంకకి దగ్గర అంటే బాపట్ల బీచ్ దగ్గర ఉంటాడు. బాపట్లకి సూర్యలంకకి కొంచెమే కదా తేడా, ఒక 10-15 కిలోమీటర్స్ అంతే. వేవ్స్ అయితే సూపర్ వస్తున్నాయి. అండ్ ఎండ లేదు, మా లక్ బాగుంది. ఎండ అస్సలు లేదు. చూద్దాం, అక్కడ పోయి చూద్దాం. సేమ్ కొంచెం గోవా ఫీలే ఉంది ఇది. ఈ సిట్టింగే చాలా డేంజర్ ఉన్నది. గంటకు 100 రూపాయలు అంట అలా తీసుకుంటే. చాలా ఎక్కువ ఉన్నది ప్రైస్. ఆ సౌండ్ ఏంటండి, సౌండ్ ఎట్లా వస్తుందో. ఇదిగోండి మన వాళ్ళు చూడండి, కార్తీక్ చూడండి. ఆడు వెళ్ళిపోయాడు.
వీళ్ళు చూడు చిన్న కూరల్ని కారుతూనే ఉన్నారు. ప్రసాదే ఈడు చూడు. బుంది బేబీ బుందిలే ఈ గ్లోబ్ గుంజేస్తుంది గుంజేస్తుంది వాటర్ వేవ్స్ గుంజేస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మాకు. ఏం చేస్తున్నావురా? చిన్న పొరలు ఆట అన్నట్టు ఆడుతున్నావు. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే. ఏం చేస్తున్నారు నువ్వు? ఏం ఆట అది? మళ్ళీ అరే ఎట్లున్నారు? అది తల దుప్పి అయ్యా మొత్తం మట్టి అయ్యాడు సంపతి అడిగా. అరే అవో బాడీ మొత్తం ముద్దురా. అగో ఈ చూడు ఎట్లా కడుక్కుంటుడు. ఓలీ ఆడుతురు గైస్. ఓలీ ఆడుతురు. దూరం ఉండరు. కొట్లాడుతురు అయ్యో. ఎత్తే రాలే. ఉప్పు నీళ్ళు రా. బాగుంది కదా ఇట్లా కూర్చుంటే. నేను కూడా ఇంతసేపు కూర్చొని మంచిగా అనిపించింది. ఇట్లా బీచ్ లో కూర్చుంటే ఏం మజా ఉంది తెలుసా? ఇట్లా వేవ్స్ వస్తుంటే సూపర్ అనిపిస్తుంది. ఫోన్ మీద పడుతుంది. దెబ్బ తాకుతుందిరా గారిది. సూర్యలంకల చేపలు అయితే తీసుకున్నాం ఫ్రై చేయడానికి. చేపలు ఎత్తిండయ్యో. కట్ చేస్తుంది ఆంటీ మంచిగా. ఫ్రై చేస్తా ఇప్పుడు. ఇక ఇది 50 కదా? ఇది 50. అది 100కి 6 అంట. ఇది 100, ఇది 120. పెద్ద ఉంది కదా? 120. 200కి 5 ఇచ్చే మనం మంచిగా తీసుకుంటున్నాం కదా. అడుగు అబ్బా. ఆంటీ ఫుల్ కమర్షియల్ చేస్తుంది గైస్. మీరు ఎప్పుడైనా వస్తే ఈమె దగ్గర తీసుకోండి. ఆంటీ దగ్గర తీసుకోండి జరా. ఇగో ఈ లైన్ లో మొత్తం ఉంటాయి. 7 ఉంటాయి చేపలు. 7 అమ్ముతుంది ఆంటీ. సెకండ్ ఆంటీది ఉంది. సెకండ్ షాప్ ఆంటీదే. ఇగో చిన్నదే అదే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గారు. చూడండి రిక్వెస్ట్ చేస్తే మనకు ఒక చేప ఇచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ.
గైస్ ప్రసాద్ మా ఆంటీని ఇంటర్వ్యూ చేస్తుండు. సీజన్ ఉంటుందా అని అడుగు చెప్పు అడుగురా నీ డౌట్స్ ఏంది. నైట్ మొత్తం ఉంటుందంట, ప్రతిరోజు ఉంటారంట. సీజన్ గీజన్ ఏమి ఉండదంట ఇక్కడ. అండ్ 24 గంటలు ఉంటుందంట. కాకపోతే బీచ్లకి 6 గంటల తర్వాత పంపించారు. 6 గంటల తర్వాత ఇట్లా పైకి పంపించేస్తారు. ఎందుకంటే మళ్ళీ నైట్లో మునిగితే తెలియదని చెప్పేసి ఇది మటుకు 24 hours నడుపుతారంట చేపలు. ఇవో గైస్ ఇందాక ఆడ ఫ్రస్ట్రేషన్ అయింది, ఈడ కూడా అయిండు గైస్ చేప విషయంలో. ఈడ కూడా ఫ్రస్ట్రేషన్ అయిండు మళ్ళా. అందుకే నైట్ డ్యూటీ మానేయమంటున్నా ఈయనని. గాయస్ సూర్యలంక బీచ్ అయితే చేసేసినాము, అంతా అయిపోయింది. దుంకులాడినాం, ఎగులాడినాం, అన్నీ ఎత్తేసినాం, మట్టి రుద్దినాం కదా, అన్నీ చేసినాం గాయస్. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాము. మా మధ్యలో ఇందాక చెప్పినాం కదా, మనం ఫస్ట్ పరిచయం చేసినాం కదా సంపత్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి. మనకి ఇక్కడ సూర్యలంకలో ఉంటాడా బాపట్ల ఉంటాడని చెప్పినాం కదా. సో ఫుడ్ అయితే అరేంజ్ చేసిండు మనకి. పోయి ఫుడ్ తినేసి ఎక్కడో ప్లేస్ చూసుకొని మంచిగా ఫుడ్ అయితే తినేద్దాం. ఇదో ఓకేనా? ఎట్లా ఎంజాయ్ చేసినావు బీచ్ లా? తగ్గేదేలే నువ్వు ఫుల్ వేసినావు, బాగా ఫుల్ వేసిండంట. ఓకే గైస్, ఓకే వ్యూ చూడండి గైస్. ఇక్కడే మన లంచ్ అన్నీ ఇప్పుడు ఇక మనకి మస్తు ఉంది వ్యూ అయితే. ఇదేదో వెంచర్ ఉన్నది, సూపర్ ఉందా నా వ్యూ. కానీ మన కారు కూడా ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం. ఇక్కడ ఇక సూపర్ ఉంది. సో గైస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసినాము. టైం అయితే 11 అవుతుంది. అందరం కలిసి ఎండ్ చేద్దాం అనుకున్నాం బ్లాగ్. బట్ అందరు అలసిపోయినారు కాబట్టి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. అండ్ ట్రావెల్ చాలా చేసినాం కదా, ఆల్మోస్ట్ నిన్న నైట్ మొత్తం ట్రావెల్, వాళ్ళకి నిద్ర లేదు. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ట్రావెల్ 7 hours పట్టింది మాకు రావడానికి. సో అందుకని అలసిపోయినారు కాబట్టి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు గైస్. అండ్ వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.